ఎన్నికల ఫలితాలపై ఏపీలోని కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బెంగాల్లో బీజేపీకి ప్రజలు పట్టం కట్టారని, అసోం పుదుచ్చేరిలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుందని అన్నారు. జరిగినటువంటి ఎన్నికలు ఏతున్నాయో ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అద్భుతమైనటువంటి విజయాలు సాధించింది. అందులో భాగంగా వేళ దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నాం అనేటువంటి సంగతి. భారతీయ జనతా పార్టీ జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో గతంలో అధికారంలో ఉన్నటువంటి అస్సాం, పుదుచ్చేరి ప్రాంతాల్లో రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడం కాకుండా ఏదైతే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుంది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఇవాళ మేమంతా కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. మరి 3 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక ప్రభంజనం సృష్టించడం నిజంగా అభినందనీయం. మరొకసారి ఓటర్ మహాదేవులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ప్రపంచంలోనే ఒక ఉత్తమమైనటువంటి దేశంగా ఎదగడానికి ఈ ఎన్నికల ఫలితాలే ఒక ఉదాహరణగా ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఎన్డీఏ కూటమి నాయకులకి శుభాకాంక్షలు తెలియజేస్తాం. డబుల్ ఇంజిన్ సర్కార్ ఇవాళ వేగవంతంగా రాష్ట్రం, కేంద్రం సహాయ సహకారాలతోనే వేగవంతంగా అభివృద్ధి చెందుద్ది అనేది ఇవాళ ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నటువంటి విధానం. అలాగే దేశ సమగ్రత కోసం కూడా ప్రధానమంత్రి గారు చేసినటువంటి కృషి కానీ ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రాలు బాగుపడాలంటే కేంద్ర సహాయ సహకారాలు కావాలని చెప్పి భావిస్తే కాకుండా ఒక మంచి ఆలోచనతో కేంద్రం వెళ్తా ఉంది, మంచి నిర్ణయాలతో కేంద్రం వెళ్తా ఉంది. 16 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా అధికారంలో ఉంది. ఇవాళ మరొక రాష్ట్రం వెస్ట్ బెంగాల్ కూడా బీజేపీ అధికారంలో కూడా వచ్చింది. అదేవిధంగా 6 రాష్ట్రాలు, ఇతర 6 రాష్ట్రాల్లో ఎన్డీఏ రాష్ట్రాలు కలిపి మొత్తంగా 23 రాష్ట్రాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ రాష్ట్రాలు పాలన కొనసాగుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం ఒకటే, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం, ప్రజల ఆశయాలకి ఆకాంక్షలకి అనుగుణంగా ప్రభుత్వ పాలన ఉండడం. దాని కారణంగానే అనేక రాష్ట్రాల్లో మళ్ళీ కూడా బీజేపీని కానీ ఎన్డీఏని కానీ ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు.